అందరికీ జై శ్రీరామ్. ఈరోజు చెప్పబోయే వీడియో నిన్న మొన్నటి దాకా మీరు ఈ వీడియో చూసారు అంటే వినే ఉంటారు ఈ స్టోరీ. కానీ నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏం జరిగింది? ఏం కథ? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఏం జరిగిందంటే ఒక ఆంటీకి ఇద్దరు పిల్లలు. అంటే అంకుల్ లేరు. అంకుల్ చనిపోయినరు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటా ఆమె రాజకీయాలలో పనిచేస్తదంట. ఇంకా ఆమె ఇద్దరు పిల్లలను పోషించుకుంటా ఆమె పని ఆమె చూసుకుంటుంది. ఆమె చాలా బాగానే చూసింది. ఆమె మీద ఒక లేనిపోని అబద్ధాలు గూడా వీళ్ళంటే అబద్ధాలు నూకిర్రు. లేనిపోని నిందలైతే ఏసిరనమాట. అవన్నీ ఎంతవరకు నిజము, ఏంది అనేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే దీనికి 10th క్లాస్ చదువుతుంది. ఎవరు పెద్దమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. దానికి ఒక అంటే ఫోన్ ఉంటది గదా! ఇప్పుడు ఆమె రాజకీయాల్లో తిరుగుతుంది అంటే ఆమె ఏ టైంకొస్తదో ఇంటికి తెలీదు. కాకపోతే ఖచ్చితంగా ఇంట్లో ఫోన్ ఉంటుంది గాబట్టి దాంతో ఒక ఫోన్ ఉందంట. ఒక 8 నెలల కింద ఒకడు పరిచయం అయ్యిండు. వాని కోసం కన్న తల్లినే కిరాతకంగా చంపింది. ఇది అస్సలు ఆడిది గాదు. దీన్ని ఏమన్నా పాపం లేదు. అయితే ఇట్లాంటి వాళ్ళకి ఏమంటున్నారంటే ఆమెకు ఏజ్ లేదు. మైనర్. మేజర్ కాదు మైనర్. ఈ మైనర్ వయసులోనే ఇంత దారుణానికి ఒడికట్టిందంటే ఇంకా అది మైనర్ అయినంక ఇంకెన్ని కిరాతకమైన పనులు చేస్తదో ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఎలా చేంజ్ అవుతారు? ఈ చిన్నగున్నప్పుడే ఇంత పనికిమాలిన బుద్ధుంది. ఇలాంటి చెత్త ఆలోచనలున్నాయి అనంటే పెద్దగా అయినంక ఎట్లా చేంజ్ అవుతారు? అస్సలు కారు. 1% కూడా చేంజ్ కారు. ఇట్లాంటి వాళ్ళని నేను చాలా మందిని కూడా చూసాను. అయితే ఆ తల్లిని ఆహ్, 8 నెలల 8 నెలల నుంచి ఒకతను లవ్ జేసింది. వానితో ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోతే ఆ తల్లికి నచ్చలేదనమాట. ఆ తల్లికి నచ్చక ఏ తల్లికి నచ్చదు అట్లా చెట్టబుట్టలేసుకొని ఎవడో దొరికిండుగా వానితోటి ఎళ్ళిపోతా అంటే జీవితాంతం నా కూతురు బావుండాలి అనేసి ఏ తల్లైనా ఆలోచిస్తది కాబట్టి మంచిగా బొయ్యేసి ఆమె కొంతమంది రౌడీలనైతే తీసుకపోయేసి ఆడ కొంచెం గొడవ చేసి మళ్ళా ఆళ్ళ కూతుర్ని ఆళ్ళకి రిటర్న్ తెచ్చుకుందంట. కేస్ పెట్టిందంట. కేస్ పెట్టేసి ఆ అబ్బాయి పైననో ఎవరి పైన కేస్ పెట్టిందో తెలీదు. కాకపోతే అబ్బాయి వాళ్ళ ఇంటికెళ్ళి కొంచెం గొడవ చేసిందంట. కొంచెం కాదు ఎంత గొడవనైనా చేస్తది. నీ అబ్బాయి చిన్నోడే గావచ్చు. అలాగే ఈ అమ్మాయి చిన్నదే గావచ్చు. కానీ కూతురే. ఇప్పుడు వాళ్ళకి తెలియని వయసులో చేసిర్రు కాబట్టి ఇంకా కోపం. ఎందుకంటే నా కూతురికి ఏం తెలీదు. తెలియకుండా వీడు మాయమాటలు చెప్పి తీసుకొచ్చిండు అని ఇంకా కోపం ఉంటుంది. ఆడపిల్ల తల్లి కాబట్టి ఎందుకంటే నీ కొడుకు నీ ఇంట్లో ఉన్నాడు. తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు నువ్వు. కాబట్టి నీకేం అనిపియట్లే. ఆమె కూతురు ఇంట్లో లేదు కాబట్టి ఆమెకు బాధ అనిపిస్తుంది కాబట్టే నీ ఇంటి మీదకొచ్చిందనమాట. నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలని ఎవరికి చెప్తున్నా అంటే, ఆ అబ్బాయి వాళ్ళ తల్లికి. ఆమె మాట్లాడిన మాటలు అసలు ఆమె ఆడదే కాదు అనిపిచ్చింది. చెంప మీద లాగి కొట్టాలంత కోపమొచ్చింది. ఆమె మాట్లాడే మాటలు, ఆమె ప్రవర్తించే ప్రవర్తన అంతా చాలా చీప్ మెంటాలిటీ, చీప్ క్యారెక్టర్ అనమాట. ఇలాంటి తల్లులుంటే ఏ ఒక్క కూతురైనా సరే, అలాగే ఏ ఒక్క కొడుకైనా సరే నిజాయితీగా, సక్రంగా అస్సలు పెరగరు. ఇలాగే వంకర టింకరగానే పెరుగుతారు. ఇంకా ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తారు గానీ, ఇలాంటి తల్లులుంటే ఏ పిల్లలు నిజాయితీగా బ్రతకలేరు. నాకు తెలిసి ఇందులో అబ్బాయి తప్పు లేదు అని నేనంటాను. ఎందుకంటే, ఇలాంటి తల్లి పెంపకంలో పెరిగితే వానికేం తెలుసు చెప్పు? వాడట్లా పెరిగిండు. వాడు పెరిగి వాడు ఎట్లా పడితే వాడు తల ఊపిండు. అంటే నేను వాని తప్పు లేదు అంటే వీడు ఇట్లా తయారవ్వడానికి అని చెప్తున్నాను. వాడు చేసిన పనికి నేను ఎంకరేజ్ చేయట్లే. వాడు చేసిన పని ఎదవ పని అన్నమాట. అయితే అది ఇగ 8 నెలలకి వెళ్ళిపోతే తీసుకొచ్చిర్రంట. రిటర్న్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆ పోలీస్ కేసులు ఏదో నడుస్తున్నాయంట. నడుస్తా ఉంటే ఇగ ఈ ఈ పనికి మాలింది వానికి ఫోన్ చేసి మా అమ్మ నన్ను రానివ్వదు. ఇగ చెయ్యదు. మననిద్దరిని కలవనీయదు. మన ప్రేమకు అడ్డుగా ఉంది. ఇంక ఎట్లాగో డ్యాడీ లేరు. వాళ్ళకున్నది ఒకటే తల్లి. ఒక చెల్లి. అయితే ఆళ్ళ చెల్లి గురించి కూడా ఆలోచించకుండా
మా అమ్మని అడ్డు తొలగించుకుంటే మన ప్రేమకి ఎవ్వరు అడ్డు అసలు రారు అని జెప్పేసి వీళ్ళు మరి ఎట్లాంటి ప్రేమనో వీళ్ళది. ఎవరు అడ్డు రారు అని ప్లాన్ చేసుకొని పిలిపిచ్చి ఇంక వాళ్ళనైతే పిలిపిచ్చిరనమాట. అయితే ఇంటికి పిలిపిచ్చి ఇంట్లో పెట్టుకున్నారు గదా! ఇంక ఈళ్ళ ప్రేమకు అడ్డు ఉండొద్దనేసి ఆ తల్లితో అంటే దాని లవర్ తోటి ప్లాన్ చేసి వాడిని ఇంటికి పిలిపిచ్చింది. ఇంటికి పిలిపిచ్చి ఇంకా ఆమెని సుత్తెతో కొట్టిందంట. అది ఎ తల్లి ఛీ! అది కూతురేనా అసలు? కన్న తల్లిని అంత దారుణంగా చంపడానికి దానికి చెయ్యిలెట్లొచ్చినాయో నాకస్సలు అర్థం కాలే. ఛీ! ఛీ! ఇలాంటి కూతుర్లను కనే కన్నా పిల్లలు లేకుండా గొడ్రాలుగా బ్రతకడం మేలు. బద్మాషి మొకందనమాట ఇది. ఆ తల్లిని మొఖం పైన, ముక్కు పైన, ఈ కంతల పైన సుత్తె తీసుకొని కొట్టిందంట నెత్తి. ఈ నెత్తి అంటే ఎంకి సైడ్‌ని సుత్తె తీసుకొని కొట్టిందంట. అప్పటికి ఇగ చనిపోక అది కాళ్ళు చేతులు కొట్టుకుంటా ఉంటే పాపం వాడు ఎళ్ళిపోయిండంట ఇగ. వాని తమ్ముడిని తీసుకొనొచ్చిండంట. వాడొక్కడే రాలే. ఇగ వీడు ఇట్లాంటి బేకార్ తల్లున్నాక ఇగ అట్లాంటి అన్నున్నాక ఏమన్నా తమ్ముడు సుద్దపూసగా తయారైతాడా? వాడు గూడా అట్లే తయారైతాడు కాబట్టి వానిది ఎంబడి పెట్టుకొనొస్తే వాడు గూడా వచ్చిండు. ఈ ముగ్గురు కలిసి చేసిర్రంట ఇదంతా. అయితే ఎళ్ళిపోయిందంట. పాపం వాళ్ళ చిన్న పాప వాళ్ళ అమ్మ ఏదో పని మీద పంపించిందని చెప్తే, సరేలే అనేసి ఆ చిన్న పాప ఎళ్ళిందంట. మళ్ళా వచ్చేటప్పుడు వచ్చి వాళ్ళ అమ్మని చూసిందంట. ఆ పొజిషన్‌లో కాలు చేతులు కొట్టుకుంటుంటే, "ఏం కాదు, ఏం కాదు" అని మెట్ల మీద కూర్చోబెట్టి, మళ్ళా వానికి ఫోన్ చేసి పిలిపించి, వానికి అంటే ఆమె చనిపోలేదని ఇంకా చున్నీతో గట్టిగా బిగించేసి, ఆమెనైతే బలవంతంగా పాపం చాలా దారుణంగా చంపేసినారు. చంపేసి ఏం తెల్వని నంగనాచిలాగా ఎళ్ళిపోయిండ్రనమాట. ఇంకెళ్ళిపోయినంక ఇవన్నీ అడిగితే, మా అమ్మ నన్ను మంచిగా చూసుకోవట్లే, మా అమ్మ నన్ను టార్చర్ పెడుతుంది. నేను చిన్నగున్నప్పటి నుంచి టార్చర్ పడుతున్నాను. అందుకని ఆ టార్చర్ భరించలేక ఇలాంటి పని చేశాను అంటే, మరి చిన్నగున్నప్పటి నుంచి నీకు టార్చర్ పడితే ఎక్కడనో ఎళ్ళిపోయేదుండే. 8 నెలలు పరిచయమయిండు వాడు. వాని కోసం ఇలా నిజంగానే ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మ టార్చర్ పెట్టి, ఇబ్బంది పెట్టిందంటే అస్సలు కానే కాదు. ఇది 1% కూడా రైట్ అస్సలు కాదు. రాంగే. ఎందుకంటే ఆ చిన్నమ్మాయి అన్నీ చెప్తుందనమాట. ఆ అమ్మాయికి మరీ చిన్న పాప గాదు. ఆ అమ్మాయికి అన్నీ తెలుసు. అన్నీ చెప్తుంది. అలా అక్కెళ్ళింది. పోలీస్ స్టేషన్‌లో ఏమేమి జరుగుతున్నాయి. వాళ్ళెందుకు కేస్ పెట్టిర్రు. ఇవన్నీ ఏ టు జెడ్ ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి క్లారిటీగా చెప్తుందనమాట. ఆ అమ్మాయి చెప్పేది, అవును మా అమ్మ మాకింత నరకం చూపిచ్చింది. ఒకాళ నిజంగా టార్చర్ పెట్టింటే, నాకు మా అమ్మ నిజంగానే చాలా టార్చర్ పెట్టేది, కొట్టేది, ఫుడ్ పెట్టేది కాదు. మమ్మల్ని పట్టించుకునేది కాదు. అసలు మాకున్నా లేనట్టే పద్దాక మమ్మల్ని కొట్టేది, విసిగించేది, టార్చర్ పెట్టేది. కాబట్టి మా అమ్మ చచ్చిపోయింది కాబట్టే చాలా మంచిది. మా అక్క చేసింది చాలా బెటర్ పని అనేసి ఆ అమ్మాయి అనేది. ఆ అమ్మాయి కంపల్సరీ ఆ మాట అనేది. ఆ అమ్మాయి ఏమంటుందంటే, మా అమ్మకి ఏం తెల్వదు. అన్నం పుణ్యం తెలవని అమాయకురాలిని చంపేసిండ్రు. కావాలని చేసిర్రిది. నాకిప్పుడు మా అమ్మని ఎవరు తెచ్చిస్తారో, మా అమ్మ నాకు గావాలి అంటుంది. నిజంగా ఆ అమ్మాయిని వీళ్ళని టార్చర్ పెట్టింటే, ఆ చిన్నమ్మాయి మా అమ్మ నాకు కావాలి అని కోరుకునేది కాదు. అంత ధైర్యంగా వాళ్ళ అమ్మ కోసం మాట్లాడి, అమ్మాయి ఎక్కి ఎక్కి ఏడ్చి అంతగానం ఏడ్చేది కాదు. నన్ను ఒంటరిదాన్ని చేసిర్రని. ఈ పనికిమాలిన దానికి సిగ్గు లేదు. వాని కోసము కన్న తల్లిని చంపింది. చెల్లి భవిష్యత్తు ఆలోచించలే. దాని భవిష్యత్తు ఆలోచించలే. దాని భవిష్యత్తు ఏట్ల కలిసిపోని, మంటలో కలిసిపోని. ఆ చెల్లి ఉంది. అరే! మా చెల్లె జీవితం ఏంటి అనేసన్నా ఆలోచించకుండా ఇంత దారుణానికి ఒడికట్టింది వేస్ట్ మొకంది. అది మళ్ళా చేసిందే బేకార్ పని కానీ, మళ్ళా మా తల్లి నన్ను టార్చర్ పెట్టిందని లేనిపోని అబద్ధాలు పాపం చనిపోయిన ఆమె మీద ఏస్తున్నారు సిగ్గు లేకుండా. అయితే ఇంకొకటేందంటే, ఈ అబ్బాయి వాళ్ళ తల్లి. ఆమె ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంది. మీడియా ముందుకొచ్చినప్పుడు స్మైల్ ఇస్తూ చాలా మంచిగా రెడీ అయ్యి చాలా స్మైల్ ఇస్తూ చంపి పాడుదొబ్బడమే బెటర్ సార్ నా ప్రకారంగా అయితే. మా ఇంటి మీదకు వచ్చింది అని అంటుంది. నీ ఇంటి మీదకొచ్చినందుకే నీకు చంపి పాడుదొబ్బేయడమే మంచిదన్నావు. మరి వాళ్ళ కూతురిని తెచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు గదా! మరి నిన్నేం జేయాలి? నిన్ను ముక్కలు ముక్కలు నరకాలా?
సిగ్గు శరం ఉండాలి కొంచెమన్నా. సంపి మంచిది. నా నా నుంచి చూస్తే ఇట్లా చేయడం తప్పు కదా సార్. వాళ్ళు లవ్ చేసుకున్నారంట. ఆమెకన్నీ తెలుసంట. మాకేం తెలీదు అని అన్నీ తెలుసు వీళ్ళకి తెలుసు. మళ్ళా ఫంక్షన్‌లకొచ్చింది అని చెప్తుంది. అన్నిటికి తిరిగింది. అందుకే మా ఇంట్లో పెట్టుకున్నాను అంటుంది. 3 డేస్ చూసి ఆళ్ళ ఇంటికి ఆ అమ్మాయిని పంపిద్దాము అని అంటుంది. ఈమె చెప్పే ఒక్క మాటలో కూడా నిజాయితీ అస్సలు అనిపించట్లే అనమాట. మళ్ళా సెకండ్ వీడియోలో ఏమంటుంది, నా పిల్లల్ని అన్యాయంగా బుక్ చేసిర్రు. ఆ పాప ఎక్కడనన్నా పోనీ, ఎట్లనన్నా పోనీ, గంగలన్నా పోనీ, ఆమె బాధలు ఆమెనన్నా భరించుకోకు, నాకు సంబంధం లేదు. నా పిల్లల్ని అన్యాయంగా నూకిర్రంటే, నీ పిల్లల్ని అన్యాయంగా నూకిర్రా? ఒక నిండు ప్రాణం తీసిర్రు. పోయి నీ పిల్లలు ఒక ప్రాణం తీసిర్రు. వాళ్ళొచ్చి నీ దగ్గర ఎన్ని కోట్ల ఆస్తుందని వాళ్ళు ఇప్పుడు అంటే నీ కోట్లు తీసుకోవాలని నీ కొడుకుల మీద కేస్ పెట్టి, ఇప్పుడు నాకు ఆస్తి కావాలి, నాకు ఆస్తి కావాలి అనేసి నిన్ను ఏమన్నా అడుగుతున్నారా? నీ మీద నువ్వెవరో తెలీదు. నీ మీద ఎందుకు వాళ్ళు నీ కొడుకుల మీద ఎందుకు అబాండన్ నేర్పి నీ కొడుకుల మీద ఎందుకు నిందేస్తారు చెప్పు? ఒక్కసారి ఆలోచించాలి. మాట్లాడే ముందు కొంచెమన్నా ఉండాలి. వాళ్ళు నీ నుంచి ఏమన్నా కోరుకుంటున్నారా? నీ ఆస్తి ఏమన్నా గుంజుకుంటున్నారా? లేదంటే నువ్వు వాళ్ళ పాలోళ్ళా? చుట్టాలా? లేకుంటే దేనికోసం నీ కొడుకుల మీద పగబెడుతుంది? కొంచెమన్నా ఉండాలి. మళ్ళీ ఫస్ట్ వీడియోలో ఏందంటే, పోతే పోనీ సార్ ఎక్కడికి పోయినారు? ఈరోజు కాకపోతే రేపు తెచ్చుకుంటాము మా కొడుకులని. ఇద్దరు పోయి జైల్‌లో కూర్చున్నారు. అయినా కూడా సిగ్గు లేకుండా నవ్వుకుంటూ మాట్లాడుతుంది. ఈరోజు కాకుంటే రేపు తెచ్చుకుంటామంట. సెకండ్ వీడియోలో నంగనాచి ఏడుపు ఏడుస్తుంది. సార్ నా కొడుకులని అన్యాయంగా చేసిర్రు సార్. మీరేమన్నా అనుకోండి గానీ లవ్ చేయడం ఒక్కటే తప్పు కానీ ఆ సావు గురించి నాకు తెలీదు అంట. ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకులు చేసింది, అది చేసింది బేకార్ పని. ఇలాంటి పని ఎవ్వరు చేయకూడదని ఇంకా తెలియట్లేదు దానికి. అసలు ఒప్పుకోవట్లేదనమాట. ఒకటే తప్పు సార్. ఆ అమ్మాయిని లవ్ చేయడము, నా ఇంట్లో పెట్టుకోవడం అదొక్కటే తప్పు సార్. మీరేమన్నా అనుకోండి అంట. ఎవరేమనుకుంటున్నారు? ప్రపంచం మొత్తం నువ్వెంత వేస్ట్ దానివో అందరూ అనుకుంటున్నారు. కొంచెమన్నా కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడు. నువ్వు మాట్లాడే మాటలల్లో నిజాయితీ లేదని ప్రతి ఒక్కరికి జనాలకు తెలిసిపోతుంది కాబట్టి, ఇప్పుడన్నా బ్రతకడం నేర్చుకోండి. నీ కొడుకుల జీవితాన్ని నాశనం చెయ్యకిట్లా. ఏ తల్లి అయినా కొడుకులు తప్పు చేస్తున్నారంటే కర్ర తీసుకొని 4 తంతే ఆ కొడుకులు దారిలోకొస్తారు. నువ్వు ఇలాంటి బుద్ధి నేర్పుతుంటే నీ కొడుకులు ఇంకా ఊరేగుతారు. రేపు ఇంకా చాలా మందిని చంపేస్తారు. అప్పుడు నీ ఇంటికొచ్చి నీ ఇంటి మీద కూర్చుంటారు. అయినా కూడా నీకు సిగ్గుండదనమాట. నా కొడుకులు చేసింది ఘనకారం పని అని ఇంకా వాళ్ళకి అవార్డులు ఇప్పిస్తావు. ఇంకా సిగ్గు శరం లేకుండా. ఫస్ట్ ఆమెనుగా చంపేసేది. సరే ఆమెను మీ ఇంటి మీదకొచ్చినందుకు చంపేసిర్రు. ఓకే. చంపేసినందుకు చాలా బెటర్ పని చేసి నీ కొడుకులు పోయి మంచిగనే ఉన్నారు ఇప్పుడు. అది పక్కన పెడితే బయటికొచ్చినంక ఇప్పుడు నీ కొడుకు తీసుకొచ్చినాడు గదా! ఆమె మళ్ళా నీ కొడుకు పెళ్లి చేసుకుంటారు. ఏదో రోజైతే పని చేయలేదనో, లేకుంటే లేట్‌గా లేసినావనో, ఏదో కారణంగా అయితే నీ కోడలు నువ్వు తిట్టినావనుకో, అరే! నన్నే తిడతదా అనేసి నీ కోడలు నిన్ను గూడా ముక్కలు చేసి నరికేస్తది. అప్పుడు ఏం తప్పుండదు గదా మరి. ఎందుకు తప్పుంటది జెప్పండి? తప్పుండదిగ. అలాంటప్పుడు ఇప్పుడు నీ ఇంటి మీదకి గొడవకొచ్చినందుకే, సంపేసినందుకే మంచి పనన్నావు. ఇప్పుడు నీ కోడలు నువ్వు తిట్టినావనుకో, నీ కోడలు ఎప్పుడన్నా పొరపాటున నోరు జారి తిట్టినావనుకో, నిన్ను గూడా సేమ్ చేస్తదనమాట. సంపి దొబ్బుతది. హ్యాపీగా పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చుకో. నీ కొడుకులకు మంచిగా నేర్పియనమాట. ప్రతి ఒక్కటి పూస గుచ్చినట్టు. మందిని ఎలా మోసం జేయాలి, మంది ప్రాణాలు ఎలా తీయాలి, మందిని ఎలా దోసుకోవాలి, ఇంక ఇవన్నీ నేర్పించేసేయి. నేర్పించేసి నువ్వు ఇగ అందరి కుటుంబాల పైన వాళ్ళ కుటుంబాలు నాశనం అయినాక నువ్వు చాలా హ్యాపీగా బ్రతుకు. సరేనా? సిగ్గుండాలి. చేంజ్ అవ్వు, మారు. ఇప్పుడు నువ్వు చేసింది చాలా అంటే చాలా పెద్ద తప్పు అని ప్రతి చిన్న పిల్లల కాంచి చెప్తారు తెలుసా? నీ మాటల్లో నిజాయితీ లేదు. నీ మొగుడు చూస్తే అమాయకుడు అనుకుంటా. పట్టుకొని ఆటాడిస్తున్నావు. నీ కొడుకులకు లేనిపోనివన్నీ నేర్పిస్తున్నావు. చేంజ్ అవ్వి ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఇక మీదట ఇలాంటి పనికిమాలిన పనులు చేయకుండా ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పి నిజాయితీగా బ్రతకడం నేర్చుకొని చేసిన పనికి సిగ్గుపడి ఉండండి. అంతేగాని ఇలా మా తప్పు లేదు కదా అనేసి ఊరి మీద పడి తిరగకండి. ఛీ! ఏం బ్రతుకులురా నాయనా మీవి. నేను చెప్పింది నిజమా కాదా? చెప్పండి మీరే కామెంట్ చేయండి.